హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. చూడండి ఈ బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో, చూడండి ఎంత సూపర్గా ఉందో. షార్ట్ హ్యాండ్స్ మొత్తం లోడింగ్తో, ప్రిన్స్ కట్ ఫ్రంటే ఉక్స్ కాజా పట్టి కూడా చూడండి, షేప్ బెల్ట్ కూడా లోడింగ్తోనే. ఇంత నీట్గా మీరు కుట్టాలనుకుంటే మాత్రం ఈ వీడియో మాత్రం తప్పకుండా మీరు పూర్తిగా చూడాలి, స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి జుమ్కా కూడా ఇలా పెట్టుకున్నాను. వీ నెక్ కూడా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఫిట్టింగ్. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. కుట్టుకోవాలి అనిపిస్తుంది కదా మీకు కూడా. చూడండి, ఖచ్చితంగా కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో చూసి కుట్టుకోండి. ఎలా వచ్చింది ఏంటి అనేది అని మాత్రం నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంతకుముందు వీడియోలో అయితే మనం ఎలా కట్ చేసుకోవాలి అని అయితే చూసాం కదా. ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలి అని అయితే చూద్దాం. చూడండి జుమ్కా కూడా ఎంత నీట్గా వచ్చిందో, బ్యాక్ ఫ్రంట్ కూడా. మీరు కూడా ఇలా నీట్గా కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోలకి వెళ్ళిపోదాం. చూడండి, ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అదైతే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనకు మెయిన్ సైడ్ ఏదైతే ఉందో అలా వేసుకొని దానిపైన మనం లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా నీట్గా పెట్టుకోవాలి ఇలా. ఎందుకంటే దీనికి గల్లపట్టి బక్కరము అదంతా ఏది అవసరం లేదు. ఎందుకంటే క్లాత్ స్టిఫ్గానే ఉంది. ఈ స్టిఫ్గా ఉన్న క్లాత్కి మాత్రం అదంతా అవసరం లేదు, తొందరగా అయిపోతుంది బ్లౌజు. చూడండి, ఇలా అయితే ఒక కుట్టు వేసుకొని నీట్గా మనం నెక్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఇదైతే కుట్టు మనం నీట్గా మెల్లమెల్లగా పట్టుకొని నెక్ అటు ఇటు జరగకుండా మనం కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, అలా నేను ఎలా కుట్టు వేసుకుంటున్నానో సేమ్ అలానే కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మూల దగ్గర కరెక్ట్గా మనం తిప్పుకోవాలి మిషన్, ఎందుకంటే మనకు వి అనేది కరెక్ట్గా కనిపించాలి కాబట్టి అదైతే కరెక్ట్గా తిప్పుకోవాలి. ఒక పావు ఇంచు వెడల్పుతోని కుట్టు అయితే వేసుకోండి. చూడండి, నేను ఎలా వేసుకుంటున్నానో అలానే వేసుకోండి. నీట్గా మెల్లిమెల్లిగా వేసుకోండి. హడావిడి పడుతూ మనం తొందరగా కుట్టేస్తే మళ్ళీ బ్లౌజు జరిగిపోతుంది క్లాత్ అనేది. అలా జరగకుండా నీట్గా పట్టుకొని లైనింగ్ అయితే జాయింట్ వేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో కొంచెం అయితే అది కట్ చేసేయండి. అలా నీట్గా అలా కట్ చేసి మనం అక్కడక్కడ అయితే ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే వి అనేది కరెక్ట్గా మలగాలి కాబట్టి ఆ ఘాట్లు అయితే పెట్టుకోవాలి. చూడండి, నేను ఎలా పెట్టుకుంటున్నానో దగ్గర ఒక ఇంచున్నర వెడల్పుతోని ఘాట్లు అయితే పెట్టుకోండి. మొత్తం గల్ల రౌండ్ మొత్తం అలా పెట్టుకొని నీట్గా మనము ఆ క్లాత్ అనేది ఇటు సైడ్ మొత్తం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. చూడండి, అలా మనము బ్లౌజ్ అనేది ఒక్క బ్లౌజ్ అయినా సరే ఇలా డిజైన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం నీట్గా మెల్లగానే కుట్టాలి. చూడండి, క్లాత్ అటు సైడు ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపైన ఆ కుట్టు పైన లోపల సైడు ఆ క్లాత్ అంతా అటు అనుకొని మీద లైనింగ్ పైననే కుట్టు వచ్చేలాగా ఒక్క కుట్టు అయితే వేసుకోవాలి నీట్గా. చూడండి, అలా కుట్టు వేసుకుంటేనే కరెక్ట్గా మలుగుతుంది గల్ల అనేది. కరెక్ట్గా కనిపించాలి అనుకుంటే మాత్రం ఇలానే కుట్టుకోండి. ఇక్కడ మూల దగ్గర కొంచెం మెల్లిమెల్లిగా తిప్పుకోండి లైనింగ్ అనేది. అలా తిప్పుకుంటూ కుట్టు అయితే వేసుకోండి నీట్గా, ఎందుకంటే కరెక్ట్గా మలుగుతుంది. చూడండి, ఇప్పుడు అలా నీట్గా కుట్టుకోండి. కుట్టినంత వరకు నీట్గా కుట్టండి. మనకి బ్లౌజులు మనకి రావాలి అనే అవసరం లేదు, వాళ్ళే తీసుకొచ్చి వేస్తారు. చూడండి, అలా కుట్టుకోండి నీట్గా. చూడండి, కరెక్ట్గా మలిగింది. ఎంత కరెక్ట్గా కనిపిస్తుందో వీ నెక్. చూడండి, అలా కరెక్ట్గా పట్టుకొని పైన లోపల సైడు లైనింగ్ కనిపించకుండా మనం కోరు పైన వచ్చేలాగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి నీట్గా. చూడండి, అలా మెల్లిమెల్లిగా వేసుకోవాలి కుట్టు. అలా పట్టుకొని అయితే వేసుకోండి కరెక్ట్గా. చూడండి, ఇవి నెక్ కరెక్ట్గా కనిపించాలి అనుకుంటే మాత్రం ఇలానే వేసుకోండి. బకరంతో కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనకు ఇంకా తొందర కావాలి అనుకుంటే మాత్రం ఇలానే వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ బకరం కట్ చేసి వేసి వీళ్ళు డబ్బులు కూడా మనకు ఎక్కువ ఇస్తారా ఇయ్యరా అనేది మనకు తెలీదు, కాబట్టి ఇలానే వేసుకోండి. ఇలా స్టిఫ్గా ఉన్న క్లాత్కు మాత్రమే, మళ్ళీ జారే క్లాత్కు మాత్రం బకరం ఖచ్చితంగా వేయాల్సిందే. చూడండి, అదేంటిది మన గల్లపట్టితో కూడా వేసుకోవచ్చు ఇది.
కాకపోతే ఇలా వేసుకుంటే తొందరగా అయిపోతుంది. మనకి డిజైన్ గల్లా అయిపోతుంది. మనకి కుట్టడం కూడా తొందర అయిపోతుంది. చూడండి, ఇలానే కుట్టుకోండి నీట్గా. మీరు కూడా ఎలా వచ్చింది ఏంటి అని మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా కుట్టిన బ్లౌజులకైతే షాపులలో అయితే ఎక్కువనే ఇస్తారు. మనకు ఇంట్లో కుడతాం కదా, అస్సలు ఇవ్వడానికి వెనక ముందు చేస్తారు. అందుకనే ఇలా కుట్టాలి. ఇలా కుడితే మనకు కూడా సరిపోతుంది. వాళ్ళకు కూడా కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ అనేది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలాంటి నెక్లకు మాత్రం ఇలానే కుట్టండి. కొన్ని కొన్ని అంటే ముందే చెప్పండి మీరు డబ్బుల దగ్గర మాత్రం. ఎందుకంటే కొంతమంది కుట్టిన తర్వాత ఇయ్యరు. నాకు అలానే జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. చూడండి, మీరు ముందే చూసి వాళ్ళకి ముందే రేటు బ్లౌజ్కి ఇంత అని చెప్పి కుట్టండి. మళ్ళీ కుట్టిన తర్వాత మనకి కష్టం అనేది వేస్ట్ అవుతుంది కదా, అలా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.